శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ రంగాల్లో అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తిథి ఉగాది రోజున నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నుంచి శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభం కానుంది. తెలుగువారి 60 సంవత్సరాల్లో ఇది 38వది. ఇది ఇలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం తెలుగు నూతన సంవత్సరంలో మిథున రాశి వారికి పురోగతికి అవకాశాలు పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. ఈ కాలం మీ వ్యక్తిగత సంబంధాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు. మీ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సందర్భంగా ఉగాది నుంచి మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి, ఆర్థిక పరంగా, ఆదాయపరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది రాజ్యపూజ్యం 3, అవమానం 6 వరకు ఉన్నాయి. అయితే ఉగాది నుంచి మీ కుటుంబ సంబంధాల్లో మెరుగుదల ఉంటుంది. మీ ఇంట్లో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు. మీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరొచ్చు. కొత్త ఏడాదిలో మీ కుటుంబం నుంచి మానసిక, నైతిక మద్దతు లభించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి, ఆనందించడానికి మీకు అవకాశాలు రావచ్చు. ఇది మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది. మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశివారు ఉగాది నుంచి విద్యారంగంలో అనేక విజయాలు సాధిస్తారు. ప్రత్యేకించి మీరు అధ్యయనాలపై ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. మీరు పరిశోధన, విశ్లేషణ కోసం మరింత నిమగ్నమవుతారు. దీంతో మీకు ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ కాలంలో మీరు విదేశీ విద్య ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. దీంతో మీ నైపుణ్యాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఉగాది నుంచి కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు. మీ స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరీర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను పొందవచ్చు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, కెరీర్ పరంగా మెరుగయ్యేందుకు, శిక్షణపై ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు ఉగాది నుంచి ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి, రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు జలుబు, జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశి వారిలో అవివాహితులకు కొత్త ఏడాదిలో వివాహం జరిగే అవకాశం ఉంది. మీరు చూసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు. ఈ కాలంలో మీ వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు రావచ్చు. ఈ సమయంలో మీ పని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు. ఈ కాలంలో కుటుంబ సభ్యులు అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశం ఉంది. మిథున రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఇవే. కొత్త ఏడాదిలో శ్రీహరిని పూజించాలి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. గురువారం రోజున అరటిపండు, లడ్డు, శనగపిండి, పప్పు వంటి వాటిని దానం చేయాలి. బుధవారం రోజున వినాయకుడి ఆలయంలో దూర్వా సమర్పించాలి. 10 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేసిన అనంతరం ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాలి.